హాయ్ అండి. నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఈ వీడియోలో వంకాయ ఫ్రై ఎంతో టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ వంకాయ కర్రీని నేను చూపించబోయే ప్రాసెస్‌లో మీరు కూడా ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ వంకాయ ఫ్రైని రసం, సాంబార్ లేదా పప్పుతో సైడ్ డిష్‌గా తిన్నారంటే చాలా బావుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. ముందు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే 5-6 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజ్ ఆనియన్ ని వేసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. నేను వంకాయ ఫ్రై కోసం 500 గ్రామ్స్ వంకాయలను క్లీన్ చేసి కట్ చేసి తీసుకుంటున్నానండి. ఈ వంకాయలను వాటర్ అనేవి లేకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, వంకాయలు బాగా ఫ్రై అయ్యాయి. వంకాయల ఫ్రై కలిపేటప్పుడు మ్యాష్ అవ్వకుండా కలుపుకోవాలి. అప్పుడే ఫ్రై బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం పసుపు, రుచికి తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మరో 2 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకుంటే వంకాయల ఫ్రై రెడీ అయిందండి. చివరగా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈ వంకాయ ఫ్రై ప్రాసెస్ని మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.